మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావరా? నా చెల్లి వదిలేసిపోయావు కదా, పోయినాడు అంటే పోవచ్చు కదా. వదిలిపెడతాను అనుకున్నావా? ఎంత తెలుస్తా మా పరువు తీసావు కదరా. ఏమయ్యా మీరు ఎవడ చెల్లికి మీరు వదిలిపెడతారా? 2 పెళ్లి చేసుకొచ్చాడా? ఏడాడు మగతనం గల మగాడాడు. ఇలాంటివి మా రోజుల్లో సహజమే. ఏం లేదు, అమ్మాయి కొంచెం మోటుగా మగాడిలా ఉంది. అయితే ఏంటి ఇప్పుడు? మా అమ్మ కూడా మోటుగానే ఉండేది. మోటుగా మగాళ్ళలో ఉన్న 10 మంది పిల్లల్ని కనలేదా? మా తాత కాపురం చేయలేదా? మనిషి కాదు, మనసు ముఖ్యం. ఇదిగో సీను, ముందు తను తీసుకెళ్లి చెట్టు కింద కూర్చోబెట్టు. నోటికి వచ్చినట్టు ఏదేదో వాగుతున్నాడు. అలా బయటకెళ్ళి వినరు ఆడవాళ్ళు. వింటే కాపురాలు ఇలా ఎందుకు తగలడతాయి? ఈయన కట్టుకున్న పాపానికి రోజు నా ప్రాణం తీస్తున్నాడు. మాణిక్యం, నువ్వు వెళ్ళి స్నానం చేసి రావయ్యా. మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం. ఏంటే జ్యోతి, నీ తలరాతి ఇలా అయిపోయింది. ఇష్టపడి చేసుకున్నందుకు ఇన్ని కష్టాలు అనుభవించాలా? తల్లిగా నేను ఈ మాట చెప్పకూడదు. ఇన్నాళ్ళు ఎదురు చూసే కన్నా ఎవరినైనా తీసుకొని లేచిపోయి ఉంటే బాగుండేదే. అమ్మా, దానికొకటి చీరి స్కూల్కి వెళ్ళడానికి. పెళ్ళైన కొత్తల్లోనే రాత్రి అయిందంటే చాలు మామూలు ఆడపిల్లలాగా ఆ నొప్పి ఈ నొప్పి అంటూ తొందరగా పడుకునేవాడంట. అప్పుడే జాగ్రత్త పడి ఉండాల్సింది మనం. అలాంటి మొగుడిని పెట్టుకుని మన జ్యోతి రాజాబాబులంటే ఒక బిడ్డని కన్నదంటే పెద్ద సాధననే చెప్పాలి. నన్నేదో ఆట పట్టించడానికి అనుకున్నాను, నిజమా? అందంగా ఉన్నానా? రాజాబాబు స్కూల్కి వెళ్ళాలి కదా, పాపం వాడి ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు తిరిగి వస్తున్నారు అంటే నా తలరాత మారిందేమో అనుకున్నా. మీరే ఇలా మారిపోతారు అనుకోలేదు. ఒక ఆడదాని కష్టం ఏంటి నీ అర్థం చేసుకోగలను జ్యోతి. నానా, స్కూల్
వెళ్దామా? నేను వెళ్ళొస్తాను. ఒరే చూడు, నువ్వు చేసిన నిర్వాకం వల్ల ఇంట్లో మా పరువు పోయింది చాలు. ఇక స్కూల్ దాకా వెళ్ళి పిల్లోడు పరువు కూడా తీకు. ఒరే రాజాబాబు లోపలికి రా. ఒరే పనికి మాలినోడా ఆగరా. ఒరే చిన్న పనికి మాలినోడా నువ్వెక్కడికి రా. వాడినైనా సంతోషంగా ఉన్నాయి. అయిందేదో అయిందిలే, ఇప్పుడెందుకు గొడవ? వాళ్ళిద్దరూ బాగానే కలిసిపోయారుగా. ఇప్పుడు ఎవరైనా వెనకేసుకొచ్చారనుకో, కాళ్ళు చేతులు ఇరిచేస్తాను. థ్యాంక్ యూ. పర్వాలేదు. థ్యాంక్స్ బాబు. పర్వాలేదు. ఏదైనా ప్లాన్ చేసినావా? ఏం ప్లాను? ఒక ప్లాస్టిక్ డబ్బాలో యాసిడ్ పోసి అందులో బాడీ ఉంచితే 1 వీక్ లో మెల్ట్ అయిపోతుంది. అంత టైం లేదు, ఇంకోటి చెప్పు. బాడీని పెద్ద డ్రమ్ లో వేసేసి పైన సిమెంట్ వేసేసి ఆరిపోయాక సముద్రంలో వేసేద్దాం. ఫక్ యూ గూగుల్. ముందు చిన్న చిన్న ముక్కలకి కట్ చేద్దాం. ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి ఊరి చివరి ఎక్కడన్నా మూలకు పడేసేద్దాం. ఎవరి కంట్లో పడకుండా జాగ్రత్తగా తీసుకుపోదాం. ఏమంటావు? ఏయ్, నువ్వే కదా చంపినావు, నువ్వే కట్ చేయి. నీ చంపలేదు, వాడే చచ్చాడు. నీ వల్లేగా చచ్చాడు, నువ్వే కట్ చేయి. మేమన్ని మాట్లాడితే నువ్వు అదొక్కటే ఎందుకు పట్టుకున్నావురా? ఇంకోసారి ఇలా మాట్లాడావనుకో కట్ చేసి కాకులకేస్తాను. ఇక్కడున్నంతసేపు మూసుకొని కూర్చోవాలి. కూర్చుంటావా? పో. భయంలో కాళ్ళు చేతులు ఆడట్లేదు, అందుకే కొంత మీద కత్తి పెట్టా. అలా వచ్చి నీకు అర్థమైంది అనుకుంటా. నాతో కూడా అయితే లేదు. మా అమ్మ అయ్యని అనాలి. మన కులం అమ్మాయి బాగా చదువుకున్నాను తీసుకొచ్చి నాకు అట్టగట్టి. కులం ఏంటి కులం? సిగ్గులేదు. సిగ్గు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఇండియన్స్ అని చెప్పుకోవడానికి గర్వపడిపోతాం, తెలుగు వాళ్ళని చెప్పుకోవడానికి గొప్పగా ఫీల్ అవుతాం. అదే కులం గురించి చెప్పుకుంటే తప్పు. ఇదేగా జరుగుతుంది. వాడు తక్కువ, వీడెక్కువ. దేశం పేరు చెప్తే భక్తి, మతం పేరు చెప్తే ద్వేషం. అయినా అందరూ కలిసి ఉండాలి. సమాధానం లేని ప్రశ్న కదా. ఒకడు నా జాతి గొప్పదంటాడు, ఇంకోటేమో వాడి జాతి గొప్పదంటాడు. ఒకడు నా కులం గొప్పదంటాడు, ఇంకోటేమో నా కులం గొప్పదంటాడు. ఇలాంటి వాళ్ళ వల్ల సమాజం మొత్తం కూలిపోయింది. నిజాలు చెప్తే ఎవడు నమ్మడు, మొత్తం అలాగే ఉన్నారు. ఎవరిని ఏం చేయలేం. సరే, ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? బాడీ ఇందులో వేసేసి వెనకాల నుంచి కింద పడేద్దాం. ఏం కాదు, స్ట్రైట్ గా కిందకెళ్ళి పడి బౌన్స్ అయ్యి ఫోల్డ్ అవుతుంది.
ఎందుకంటే ఇంట్లో మన ఇద్దరమే ఉన్నామనడానికి వాళ్ళే సాక్ష్యం. వాళ్ళు చూస్తున్నారేమో చూడు. ఇక్కడి నుంచి తోసేద్దామా? కింద పడి సౌండ్ వస్తే నాకేం తెలుసు, నేను రోజుకో పాటు డిస్పోజ్ చేస్తున్నాను.